అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు మనము ఈ మొక్క గురించి తెలుసుకుందాం. ఈ మొక్క గురించి తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. దీని పేరు వచ్చి ఎంపల్ల చెట్టు. దీనివల్ల ప్రయోజనం మీకు తెలీదు, నేను చెప్తే కానీ ప్రపంచానికి తెలియదు. అతి ముఖ్యంగా దీన్ని ఎందుకు ఉపయోగిస్తామంటే దీనివల్ల ప్రయోజనం ఏమంటే ఆకు వల్ల ప్రయోజనం లేదు, ఎటువంటి ప్రయోజనం ఉండదు. అదేవిధంగా ఈ కొమ్మల వల్ల ప్రయోజనం ఉండదు. దీని వేరు వల్ల మాత్రమే ప్రయోజనం ఉంటుంది. ఈ వేరు దేనికి ఉపయోగపడుతుందంటే మనకు అకస్మాత్తుగా తినింది అరగకుండా జీర్ణం కాకుండా ఉన్నప్పుడు మనకి కడుపు ఆయాసంగాను కొద్దిగా కడుపు నొప్పిగా కూడా ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో మనం ఏం చేస్తామంటే మనకి దగ్గరలో ఉండే హాస్పిటల్కి మీరు పోతారు, కానీ ఇలాంటి నాటు వైద్యాలు చేసుకొని మేము బతుకుతాం. మేమైతే మామూలుగా మా ఇళ్ళల్లో ఈసాలు వేరు ఎప్పుడూ ఉంటుంది. మాకు కానీ మా పిల్లలకు కానీ అలాంటి వ్యాధి వచ్చినప్పుడు మేమేం చేస్తామంటే ఈసల్లో వేరు బాగా రుద్ది వాటికి పసరిని నాకుతాం. నాకిన ఒక అర్ధ గంటకి లేదా గంటకంతా తగ్గుతుంది. ఆ ఈసలు లేని పచ్చంలో దీని ఎంపల్ల చెట్టు అని చెప్పినాను కదా, ఈ వేరు ఎక్కడ చూసినా ఉంటుంది. ఈ మొక్క అనేది చూడడానికి ఇది ఒక గబ్బు మొక్కగానే ఉంది. ఇది ఆడ దొరికినా ఉంటుంది. ఈ చెట్టు వేరుని పెరుక్కొని ఇది మన ఈసల్లో వేరు ఏ విధంగా అయితే నీటిలో కొద్దిగా వేసి రుద్ది మనం నాకుతామో ఆ విధంగా నాకినట్టయితే బాగా 2 సార్లు 3 సార్లు బాగా అరిగేట్టుగా రుద్ది నాకినట్టయితే వెంటనే మనకి ఉన్న కడుపు నొప్పి కానీ మనకు జీర్ణం కాకుండా ఉన్నప్పుడు వచ్చే వ్యాధి కానీ మనకి రాదు, వెంటనే నయం కావడం అనేది జరుగుతుంది. ఈ మొక్క చూడడానికి దానికి పనికిరాని మొక్కగానే ఉంది. దీనివల్ల ప్రయోజనం ఇంత ఉంది. ఈ మొక్కను గుర్తించాలంటే దీని పుష్పాలు చూడండి. వీటి పుష్పాలు చూసేదే కాకుండా వీటి గుర్తుపట్టని వాళ్ళు వీటి ఆకును ఒకదాన్ని ఒకటి గిల్లుకొని ఈ విధంగా తుంచితే ఇది ఏ విధంగా వచ్చిందో చూడు. మామూలు ఆకులు కానీ తుంచితే బాగా దెబ్బగా 2గా శనగతాయి, కానీ ఇది ఆ విధంగా రాదు, చీలికలు పేరుకలు కానీ వస్తుంది. ఇది ఎంతో ఉపయోగకరంగా ప్రతి ఒక్కరికి ఉపయోగపడే మొక్క. ఇది చూడడానికి దానికి పనికిరాని మొక్కే అనుకుంటాము. దీనివల్ల ఇంత ప్రయోజనం ఉంది. కానీ ఈ మొక్కను బాగా పరిశీలించండి. ఈ మొక్క కాడ ఎక్కడ పట్టితే అక్కడ దొరుకుతుంది, కానీ దీన్ని గుర్తుపట్టాలంటే వీటి గింజలను ఒకసారి చూడండి ఏ విధంగా ఉంటాయో. గింజలే కాదు, దీనిని ఒలిస్తే దీని లోపల విత్తనాలు అనేది వస్తాయి. ఇది మనకు గుర్తు. ఈ చూడండి విత్తనాలు కాడ ఇది మనకు గుర్తు. పుష్పం అనేది పసుపు రంగులో ఉంటుంది. దీనివల్ల ప్రయోజనం ఏమంటే ఈ మొక్క వలన మనకి తలభారం ఎక్కువగా వస్తుంది. ఒక్కోసారి ఆ తలభారం అనేది ఎందుకు వస్తుంది, మనకి తలలో నీరు ఎక్కువ చేరినప్పుడు మనకి తలభారం అనేది వస్తుంది. అలాంటి పరిస్థితుల్లో మనం ఏం చేస్తామంటే ఎక్కువగా బాధపడతాం. మనం కానీ మన కుటుంబ సభ్యులకి ఎవరికన్నా వచ్చినప్పుడు మనం ఎక్కువగా ఇబ్బందికరంగా ఉంటుంది. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే వీటి ఆకులు ఊరికే దుచ్చుకొని ఒక పిడికుడు లేదా 2 పిడికులు బాగా దుచ్చుకొని బాగా దంచేసి వీటి పసరే పిండుకోవాలి. పసరు పిండుకొని మనం తల మీద రుద్దుకున్నట్టయితే వెంటనే 1 గంట లేదా 1.5 గంటకంతా తలభారం అనేది తగ్గుతుంది. కానీ అతి ముఖ్యమైన విషయం ఏమంటే ఈ మొక్క పేరు అనేది మనకి తెలియదు. ఎవరికి కూడా ఇప్పుడు 1 నెలగా నుంచి అడుగు చూస్తున్నాను, కానీ ఎవరు కానీ మొక్క పేరు మాత్రం ఎవరు చెప్పలేదు, వాళ్ళకి కూడా తెలియదు. కానీ
మన పూర్వీకులకు మాత్రం తెలుసు. దీన్ని గుర్తుపట్టాలంటే వీటి గింజలు మాత్రమే. చూడండి. అదేవిధంగా మన ఛానల్ని ప్రతి ఒక్కరూ చూస్తున్నారే కానీ లైక్ చేయడం లేదు, షేర్ చేయడం లేదు. కాబట్టి ప్రతి ఒక్కరూ లైక్ చేయవలసిందిగా, షేర్ చేయవలసిందిగా, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరి మరీ ప్రార్థిస్తున్నాను. ముఖ్యంగా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వలన మీ ద్వారాగా ఇంకొక 10 మందికి తెలుస్తుంది. సరే, మరొక ఎపిసోడ్లో మనం అందరూ ఒకటవుదాం. నమస్కారం.